కబ్జాకు కాదేది అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు పెద్దలు. పార్కు లేదా స్కూల్ నిర్మాణం కోసం అప్పట్లో వదిలిన భూమిని అమాంతం ఆక్రమణకు యత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగర మున్సిపల్ పరిధిలోని 18వ డివిజన్ ముబారక్ నగర్లో గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద గైని గంగారం, ముత్యం రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు 2.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ కార్పొరేటర్ యమున అనిల్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యమున అనిల్ మాట్లాడుతూ గత 20 ఏళ్ల క్రితం ఏకశిల బిల్డర్స్ పేరుతో సత్యనారాయణ వెంచర్ చేశారని, అప్పట్లో ప్రభుత్వ పాఠశాల లేదా పార్కును నిర్మించేందుకు 2.20 ఎకరాల స్థలాన్ని వదిలి వెంచర్ చేశారన్నారు. అయితే గైని గంగారం, ముత్యం రెడ్డి అనే ఇరువురు వ్యక్తులు దీనిపై కన్నేశారని ఆరోపించారు. అప్పట్లో ఈ స్థలంలో పశువుల మంద కోసం బోరు బావిని ఏర్పాటు చేశారన్నారు. ఈ స్థల కబ్జా విషయంపై గైని గంగారం, ముత్యం రెడ్డిలను ఇదేమిటని ప్రశ్నించగా మా స్థలం మా ఇష్టం అంటూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇది దాదాపుగా నాకు తెలిసిన 40 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం మరియు ఫంక్షన్ హాల్ కట్టుకుందామని మన విలేజ్ మీదకి 10% ల్యాండ్ ఇడ్సబెట్టడం జరిగింది. ఈ వెంచర్ చేసినటువంటి సత్యనారాయణ ఇడ్సబెట్టడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బర్రెలు ఇలా వండడం లేదు కాబట్టి ఈ ల్యాండ్లో ఇప్పుడు గైని గంగారం, ముత్యం రెడ్డి వాళ్ళు వచ్చేసి సంఘంకు 6 లక్షల రూపాయలు ఒప్పుకొని ఇదాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఈ కబ్జా చేసి అదంతా ల్యాండ్ అంతా శుభ్రపరిచి మీరు ఓలను ఈ మేరకు అధికారుల దృష్టికి తేగా పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.